అమెరికాకి సంబంధించినటువంటి రెండు యుద్ధ విమానాలు కోల్తే మరి అమెరికా ఊరుకుంటుందా? మంటెక్కేస్తుంది, పరువు పోతుంది. అందులో ఒక పైలట్ ఇంతవరకు దొరకలేదు, 2 పైలట్లు బతికారు, ఒక పైలట్ దొరకలేదు. 2 యుద్ధ విమానాలు, అది ఇక గంగవేరులు ఎత్తిపోయింది అమెరికన్ టీం. దానికి ఇజ్రాయెల్ తోడైంది. వరుసబెట్టి నిన్న రాత్రి నుంచి ఈ తెల్లవారుజాము దాకా 50 దాడులు చేసినాయి అమెరికా ఇజ్రాయెల్ దళాలు కలిసి. ఐఆర్జీసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాలలో పెద్ద ఎత్తున పేలుళ్ళు. ఇదిగో ఇట్లా రాత్రి చీకట్లో జరుగుతున్నటువంటి దృశ్యాలు. భారీ ఎత్తున అక్కడ మిస్సైల్ లాంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలని, అట్లాగే బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నారో ఆ ప్రాంతాలని, అట్లాగే ఐఆర్జీసీకి సంబంధించిన నాయకులు ఉన్నారన్న ప్రతి ప్రాంతాన్ని బాంబులతో పేల్చేశారు, మిస్సైళ్లతో పగలగొట్టారు, సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. అదే సందర్భంలో ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి ప్రతిగా ఆటోమేటిక్గా ఇరాన్ ఏం చేస్తుంది? గల్ఫ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూ ఉంటుంది.